నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల నిశ్శబ్ద సమయం మే 11 సాయంత్రం 6 గంటల నుంచి. హింసాత్మక ఘటనలను ఉపేక్షించడం జరగదు. అభ్యర్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. పోలింగ్ కేంద్రంలో నియమించే ఏజెంట్లు స్థానికులై ఉండాలి. జిల్లాలో జీరో వైలెన్స్ విధానంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకారం అందించాలి. పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజున ఇచ్చే పత్రికల్లో ప్రకటనలకు అనుమతి తప్పనిసరి. ఎన్నికలకి 48 గంటల ముందు నుంచి జిల్లాలో 144 సెక్షన్ అమలు. జగనన్నే ముద్దు, అబద్ధాల బాబు వద్దు. బాబు జాబు ఒక అబద్ధం. కుర్చీ కోసం చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా ఆడి మోసగిస్తాడు. జగనన్నతోనే సమర్థవంతమైన పాలన. ఎన్నికల ప్రచారంలో రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ భరత్. మీ సేవకై వచ్చాం, ఆశీర్వదించి గెలిపించండి. కూటమికి ఓట్లేయండి, రాష్ట్రాభివృద్ధికి సహకరించండి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఇదే ఆఖరి పోరాటం. ఈ పోరాటంలో న్యాయ నిర్ణేతలు ఓటర్లే. జగన్ ఏలుబడిలో పన్నులు పెంచుడు, ప్రజలపై బాధుడు. అదొక అరాచక పాలన, దోపిడీ, దౌర్జన్యం. ప్రజా సంక్షేమ పాలనే మా కూటమి లక్ష్యం. రోడ్ షోలో ఆదిరెడ్డి, పురంధేశ్వరి. 34, 35, 36, 39, 41 డివిజన్లలో భారీ రోడ్ షో. రోడ్డంతా పూల వర్షం, హారతులతో ఘన స్వాగతం. ఓటు విలువైనది, ఫ్యాన్ గుర్తుకే వేయండి. ఫ్యాన్ విజయం, ప్రజలకు అభయం. మోసాలతో యుద్ధం చేస్తున్నాం. కాతేరు ఎన్నికల ప్రచారంలో మంత్రి వేణు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 13 సోమవారం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న దృష్ట్యా ఈ 72 గంటల సమయం అత్యంత కీలకమని, ఎన్నికలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత విజ్ఞప్తి చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, మే 11 సాయంత్రం 6 గంటల తరువాత ఎటువంటి ప్రచారానికి, ర్యాలీలు నిర్వహించడానికి, మైక్ల ద్వారా ప్రచారం చేయడానికి, వివిధ సామాజిక మాధ్యమాల్లో, టీవీల్లో, సినిమా థియేటర్లలో ప్రచారాలకు అనుమతులు లేవని తెలియజేశారు. ఇప్పటి వరకు ఇచ్చిన అనుమతులు మే 11వ తేదీ సాయంత్రం వరకు మాత్రమే వర్తిస్తాయని, ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాల్సి ఉందన్నారు. నిశ్శబ్ద సమయంలో వాహనాలు అనుమతుల కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు అసెంబ్లీ పరిధిలో 3 వాహనాలు, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు పార్లమెంట్ సభ్యుడు పరిధిలో 3 వాహనాలు మరియు అసెంబ్లీకి ఒక్కొక్కటి చొప్పున ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు అనుమతి తీసుకున్న వాహనం కేవలం అభ్యర్థి మాత్రమే తిరగాలని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పోలింగ్ కేంద్రానికి 100 మీటర్లు, 200 మీటర్ల దూరం వరకు నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని కోరారు. ఓటర్ స్లిప్స్ పంపిణీ చేసే విధానంలో ఎటువంటి ప్రచారం చేయరాదని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన సందర్భంలో ఎటువంటి నోటీసులు ఇవ్వడం జరగదని, బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఒక్కసారి ఎన్నికల బైండోవర్ కేసు నమోదు చేసినట్లయితే ప్రతి ఎన్నికల్లో ఆయా పరిణామాలు ఎదుర్కొక తప్పదని స్పష్టం చేశారు. 144 సెక్షన్ అమలు సమయంలో గుంపులుగా వెళ్లడం నిషేధమని అన్నారు. ఎన్నికల ఫలితాలకు సంబంధించి ముందస్తుగా రాజకీయ పార్టీల ఎగ్జిట్ పోల్స్ నిర్వహించరాదని, మార్చి 16 నుంచి జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని మాధవీలత తెలియజేశారు. 13వ తేదీ ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేసిన తరువాత ఆయా బ్యాలెట్ యూనిట్స్ నన్నయ్య యూనివర్సిటీలోని రిసెప్షన్ కేంద్రం తీసుకురావడం, అనంతరం ఆయా నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచుట జరుగుతుందని అన్నారు. అభ్యర్థులు లేదా వారు నియమించిన ఏజెంట్స్ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచే వరకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. మే 14వ తేదీ ఉదయం ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో స్క్రూటీని చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, బీజేపీ బుర్రా రామచంద్రరావు, సిపిఐ ఎంఎస్ఎఫ్ స్మూర్తి, టీడీపీ సిహెచ్ మణికృష్ణ, వైఎస్ఆర్సీపీ గూడూరి భారతీ రాణి, అభ్యర్థులు కె భానుచందర్,
ఎస్ రాఘవేంద్రరావు, ఎస్ మోహన్ రావు, బివి శ్రీరామ్మూర్తి, జె బాలనవీన, హాజరైన ఏజెంట్లు పి శ్రీనివాసులు, వైవిఎస్ శ్యామల, డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ స్టేషన్ ఉండాలి. మనకి టౌన్ లో ఇవన్నీ ఓవర్లాప్ అవుతాయి కాబట్టి నేబరింగ్ పోలింగ్ స్టేషన్ మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళెవరు కూడా ఫోన్స్ అనేది మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళడానికి లేదు. అది మీరు వాళ్ళకి ముందే అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడే చెప్పాలి వాళ్ళకి. తర్వాత ఫామ్ 10 లో అపాయింట్ చేస్తారు. ఫామ్ 10 లో కేవలం క్యాండిడేట్ కానీ ఎలక్షన్ ఏజెంట్ కానీ మీ దగ్గర ఆల్రెడీ మేము సిగ్నేచర్స్ తీసుకున్నాం. ఈ సిగ్నేచర్స్ ప్రతి పోలింగ్ స్టేషన్ లో పీవైపీఓకి పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఫామ్ 10 సైన్ చేస్తేనే వాళ్ళని పోలింగ్ ఏజెంట్స్ గా అపాయింట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు 200 మీటర్స్ పోలింగ్ స్టేషన్ కి 2 పరిధులు ఉంటాయి. ఒకటి 200 మీటర్స్ పరిధి, ఒకటి 100 మీటర్స్ పరిధి. 200 మీటర్స్ పరిధిలో ఎక్కడ కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనేది. టీడీపీ అధినేత చంద్రబాబు అబద్ధాల పుట్ట, నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే అని, చెప్పినదేది చేయడని, సీఎం కుర్చీ కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతాడని, ఇటువంటి మోసకారి మనకు అవసరం లేదని రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. శుక్రవారం నగరంలోని 45వ వార్డులో వార్డ్ ఇన్ఛార్జ్ కస్సె రాజేష్ ఆధ్వర్యంలో ఆనంద్ నగర్ ఏరియాలో ఎన్నికల ప్రచారాన్ని రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్తో కలిసి నిర్వహించారు. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. మహిళలు హారతులు పట్టారు. పండు ముత్తైదువులు అభ్యర్థుల నుదుటిన తిలకం దిద్ది ఆశీస్సులు అందజేశారు. ప్రతి వీధిలోనూ పూలవర్షం కురిపిస్తూ అఖండ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ చంద్రబాబు రమారమి 640 హామీలతో ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకిచ్చిన హామీలను విస్మరించి ప్రభుత్వ ఖజానాను దాచుకున్నాడని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశాడని అన్నారు. అప్పుడు కూడా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉందని, రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదా ప్రస్తావన ప్రధాని వద్ద ఎప్పుడూ ప్రస్తావించకుండా తన వ్యక్తిగత పనులను చక్కదిద్దుకోవడానికే సమయమంతా వృధా చేశాడని అన్నారు. 2018లో ఎన్డీఏకు గుడ్ బై చెప్పి బయటకు వచ్చి ధర్మ పోరాటం పేరుతో ఢిల్లీలో నిరసనలు, ప్రధాని మోదీని నోటికొచ్చినట్లు దూషించి అమిత్ షాను ఘోరంగా అవమానింపజేసి ఇప్పుడు మళ్ళా సిగ్గు లేకుండా ఎన్డీఏతో జతకట్టాడని అన్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న మాట చంద్రబాబు నుంచే వచ్చి ఉండవచ్చునని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టు చంద్రబాబు చెబుతున్నాడని, ప్రత్యేక హోదా ఇస్తానని ప్రధాని నుంచి ఏమైనా హామీ తీసుకున్నారా, ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. కల్లబుల్లి మాటలు, స్వార్థపూరిత రాజకీయాలు చేస్తే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలెవరూ విశ్వసించడం లేదని, 2014 ఎన్నికల్లో చేసిన మోసం చాలు బాబు చాలని ప్రజలు ముక్త కంఠంతో అంటున్నారని అన్నారు. బాబు వస్తే జాబు అన్నాడు, బాబు వచ్చాడు, జాబు మాత్రం ఎవరికీ రాలేదన్నారు. కనీసం నిరుద్యోగ భృతి ఏ ఒక్కరికైనా ఆ 5 సంవత్సరాల పాటు ఇచ్చాడా అంటే అదీ లేదన్నారు. డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ ఇలా ఎన్నో హామీలిచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో మకాం, ఏపీలో రాజకీయ వ్యాపారాలు చేసే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు ప్రజలే సరైన గుణపాఠం చెప్పాలని ఎంపీ భరత్ పిలుపునిచ్చారు. మేము మీ సేవకై వచ్చాం. ఇన్నేళ్లుగా మీలో ఒకరిగా, మీ కుటుంబ సభ్యులుగా ఉంటున్నాం. మమ్మల్ని ఆశీర్వదించి మాకు ఒక అవకాశం ఇవ్వండి. సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తామంటూ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంట్ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. నియంత జగన్తో 5 ఏళ్లుగా మనమంతా యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధంతో న్యాయ నిర్ణేతలు ఓటర్లే. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే మన బ్రతుకులు చిత్రం కాక తప్పవు. మన భవిష్యత్ అంధకారం కాకుండా చేసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. అందుకు చంద్రబాబు నాయుడు పాలనలో పేదరికమే కొలమానంగా పథకాలన్నీ దరిచేరాలంటే కూటమిని అధికారంలోకి తీసుకురావాలని, అందుకు ఓటర్లు కంకణబద్దులై కూటమికి అండగా నిలవాలని వారు పిలుపునిచ్చారు. స్థానిక డివిజన్లో శుక్రవారం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ,
నగర అధ్యక్షులు వై శ్రీను, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, నగర అధ్యక్షులు యనుమల రంగబాబు తదితరులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ అభివాదం చేసుకుంటూ రోడ్ షో చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదన్నారు. దోచుకో దాచుకో అనే నినాదంతో జగన్ పాలన కొనసాగిందని మండిపడ్డారు. ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ స్థానికులై ప్రజాప్రతినిధిగా ఉండి రాజమండ్రి నగరానికి ఏం చేయలేని వ్యక్తులు కూడా తనను స్థానికేతరాలు అంటూ సంబోధించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి విశాఖపట్నం ఎంపీ స్థానానికి పోటీ చేసిన సంగతి మర్చిపోకూడదని, ఆమె అక్కడి స్థానికురాలా అని ప్రశ్నించారు. తనపై పసలేని వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. బీసీ కులాలను విడదీసి ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్ల ద్వారా ఏ ఒక్క బీసీకి మేలు జరగలేదని అన్నారు. అసలు ఆ కార్పొరేషన్లు ఎందుకు పెట్టారో అర్థం కాలేదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించి విధ్వంసం పాలనకు తెరలేపిందన్నారు. మీ ఓటు చాలా విలువైనది. ఆ ఓటును ఫ్యాన్ గుర్తుకే వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణతో కలిసి రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పేదరికంను 12% నుంచి 4.45% తగ్గించారని అన్నారు. రాష్ట్రానికి 150 పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. సచివాలయం వ్యవస్థ ద్వారా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించారని అన్నారు. మన ఇంటికి సంక్షేమ ఫలాలు అందాలంటే మరోసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు ఉంటాయని, ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణకు, మరో ఓటు తనకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గూడూరి శ్రీనివాసరావు గుర్తు ఫ్యాన్. మన ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అమలు చేసిందా ఫ్యాన్ గుర్తుగా తమ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటేసి అత్యధికంగా గెలిపించడం మరి కోరుతున్నాం. ఒక నాయకుడి పోటీ చేస్తున్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు అన్నయ్య గారు అమ్మాయిని ఇప్పుడు ఈ జరుగుతున్న ఎన్నికల్లో ప్రచారానికి గాను మేము ఇంటింటికి తిరిగి అందరికీ చెప్తూ ఉన్నాము. సో డాక్టర్ గారు మీ అందరికీ సుపరిచితులే కాబట్టి మంచి మనసున్న వాళ్ళు, అందరికీ తెలిసిన వాళ్ళు. సో ఖచ్చితంగా మన ఎంపీ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారిని మనకి ఓటేసి గెలిపించాలని అందరినీ కోరుతున్నాము. సో ఎందుకు అంటే మనకి లోకల్గా ఉంటారు కాబట్టి తప్పకుండా అందరికి అవైలబిలిటీలో ఉంటారు. అందరికీ ఏం కావాలన్నా కూడా దగ్గరుండి చూసుకోగలిగిన వ్యక్తి. అండ్ అలాగే ఎమ్మెల్యే చెల్లిపోయిన వేణుగోపాల్ గారికి కూడా మనము ఓటేసి గెలిపించుకోవాలి ఎమ్మెల్యే ఎంపీ గారిని. అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపిస్తామని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పురెడ్ల శేష్ కుమార్ రెడ్డి చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖాతాదారులతో సుమారు 7,000 కోట్ల రూపాయలు కట్టించుకున్న అగ్రిగోల్డ్ 2017లో బోర్డు తిప్పేసిందని, అప్పటి టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను సీజ్ చేసి తమకు న్యాయం చేస్తామని, డబ్బు ఇప్పిస్తామని చెప్పిందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులంతా విజయవాడలో ఆందోళన చేపడితే అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్ తమ శిబిరం వద్దకు వచ్చి బాధితులు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు కాదు 10 లక్షల రూపాయలు నష్టపరిహారంగా ఇప్పిస్తారని హామీ ఇచ్చారు. తమ డబ్బు పువ్వుల్లో పెట్టి ఇప్పిస్తామని చెప్పారని ఆయన తెలిపారు. ఆ మాటలు నమ్మి 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులంతా వైసీపీకి ఓట్లు వేసి గెలిపించామని పురెడ్ల శేష్ కుమార్ రెడ్డి చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరికి 10,000 రూపాయలు మాత్రమే మొక్కుబడిగా ఇప్పించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.
ఇప్పుడు రాజమండ్రి సిటీ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ తమను టీడీపీ యువనేత నారా లోకేష్ వద్దకు తీసుకువెళ్లి సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించారని, తమకు న్యాయం చేస్తారని లోకేష్ హామీ ఇచ్చారని తెలిపారు. అందుకే తామంతా ఈ ఎన్నికల్లో రాజమండ్రిలో ఆదిరెడ్డి శ్రీనివాస్ విజయానికి కృషి చేస్తామని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 19 లక్షల మంది బాధితులకు సుమారు 4,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని పురెడ్ల శేష్ కుమార్ రెడ్డి వివరించారు. విలేకరుల సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ప్రతినిధులు పి పూర్ణచంద్రరావు, ఎన్ నాగిరెడ్డి, పి భవానీ, వెంకట్రావు, చిన్నబాబు, జి సతీష్, చింతాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సుమారుగా దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు డబ్బులు కట్టించుకొని చేతులకేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి ప్రభుత్వం మీరెవరు కూడా భయపడద్దు, మీకు అండగా మేము ఉంటాం, వాళ్ళ ఆస్తులని కూడా సీజ్ చేస్తున్నాం మేము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగానే వాళ్ళు ఆస్తులు సీజ్ చేయడం కూడా జరిగింది. తదుపరి చర్యల దగ్గరకు వచ్చేసరికి కోర్టులో కేసులు ఉండడం వల్ల, అలాగే పోలీస్ వెరిఫికేషన్ జరగడం వల్ల కొంత ఉపశమనం కలిగి మాకు ఈ డబ్బులు తప్పనిసరిగా వస్తాయి అని చెప్పేసి మేము ఆశగా ఎదురు చూసాం. 2017 సంవత్సరం మార్చి నెలలోని విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఆమర నిరాహార దీక్ష కూర్చుంటే ఆ రోజున అప్పటి ప్రభుత్వం తప్పనిసరిగా అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, చనిపోయిన కుటుంబాలకి ఎస్టిమేషన్ చెల్లిస్తామని ప్రకటించిన వెంటనే సరే తర్వాత డబ్బులు మాకు ఇప్పుడు ఇస్తారు అని చెప్పేసి అంటే తొందరలో కమిటీ వేసి ఆ కమిటీలో ఒక నిర్ణయం తీసుకొని డబ్బులు ఇప్పుడు చెల్లిస్తామని చెప్పడం జరిగింది. కానీ అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి మా దగ్గరకు వచ్చి, దీక్షా శిబిరం దగ్గరికి వచ్చి ఆ రోజు మేము మీకు అండగా ఉంటా 3 నెలల కాలంలో తీసుకుంటారన్నా తీసుకుంటారా 3 నెలల కాలంలో 1,150 కోట్ల రూపాయలు ఇచ్చి 20,000 రూపాయలు బాధితులందరూ కూడా న్యాయం చేస్తా, 6 నెలల కాలంలో వడ్డీలతో సహా మొత్తం జమ చేస్తా మీ అందరికీ కూడా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే 5 లక్షల రూపాయలు కాదు 10 లక్షల రూపాయలు ఎస్గ్రేషియా ఇస్తా, నేను పువ్వుల్లో పెట్టి మీకు ఇస్తా అని చెప్పేసి ఆ రోజు మాకు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన పాదయాత్రలో కానివ్వండి, ఎన్నికల ప్రచారంలో కానివ్వండి, ఊరు వాడ వీధి వీధి కూడా అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా చెప్పి ఆయన ఓట్లు వేయించుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల ఓట్లన్నీ కూడా 2019 సంవత్సరంలో గంప గుర్తుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి వేయడం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా అగ్రిగోల్డ్ బాధితులకు ఎవరికి కూడా న్యాయం జరగల. అప్పట్లోనే చంద్రబాబు గారు 250 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ పెట్టి 10,000 రూపాయలు లోపు బాధితులందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి చెప్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మే 31వ తారీఖు 2019 సంవత్సరం ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడి నుంచి దాదాపుగా 6 నెలల కాలం నవంబర్ 7వ తారీఖు వరకు కూడా ఆయన ఈ 10,000 రూపాయలు బాధితులకు ఎవరికి కూడా న్యాయం చేయలేకపోయారు. రానున్న ఎన్నికల్లో మంచి ప్రభుత్వం రావాలని రాజమండ్రి సిటీ మరియు రూరల్ పాస్టర్స్ ఎల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బిషప్ పొన్నమాటి బాబ్జీ కమిటీ ప్రార్థనలు చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సిటీ మరియు రూరల్ పాస్టర్స్ ఎల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బిషప్ పొన్నమాటి బాబ్జీ కమిటీ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం చేసే ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ రావాలని వారు ఆకాంక్షించారు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేయాలని, వివాహ రిజిస్ట్రేషన్ నిబంధనలు సులభతరం చేయాలని, గోదావరి ఒడ్డున రేవులను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమావేశంలో కమిటీ ఉపాధ్యక్షులు రెవరెండ్ ప్రభాకర్, శాంతారావు, విజయ్ కుమార్, సుదర్శన్ రావు, సెక్రటరీ చంద్రరావు, జాయింట్ సెక్రటరీ ఆనందరావు, వెంట్రపటి వీర్రాజు, ఇజ్రాయిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సిటీ అండ్ రూరల్ పాస్టర్స్ ఎల్డర్స్ అసోసియేషన్ వారు ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా మరి శుభ శాంతి ప్రార్థన చేయడం జరిగింది. ఎందుకంటే మే 11 తారీఖు జరిగిన ఎలక్షన్లు భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ముఖ్యంగా రాజమండ్రిలో ప్రశాంతమైన వాతావరణం జరగాలని మా దేవుడిని ప్రార్థన చేస్తున్నాం. అలాగే క్రైస్తవుల పట్ల 5-6 డిమాండ్స్ ఉన్నాయి. కొన్ని డిమాండ్స్ మీకు ఇవ్వడం జరిగింది. అవన్నీ మాకు చేయాలని నూతన ప్రభుత్వం కోరుతున్నాము. ప్రజలందరినీ సమానంగా చూసే మంచి ప్రభుత్వ నాయకులు దేవుడు ఎన్నుకోవాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. రాజమండ్రి సిటీ రూరల్లో
మరి 2 బరువు గ్రౌండ్లు నూతన ప్రభుత్వం ఇప్పించాలి. 5 ఎకరాలు చీట్లు మాకు ఇస్తే ఇక 50-60 సంవత్సరాల వరకు మేము లోటు ఉండదు. అలాగనే రాజమండ్రి సిటీ రూరల్లో కూడా గోదావరి నది ఒడ్డున 2 బాప్తిస్తాల రేవు మాకు ఇప్పించాలి. అలాగే 3వదిగా రాజమండ్రి సిటీ రూరల్లో కూడా కమ్యూనిటీ హాల్లు 2 నిర్మించాలి. మరి ఇలాంటి పరిస్థితి ఇవన్నీ స్వాతంత్రం వచ్చిందని ఇప్పటికీ మాకు ఎవరేం చేయలేదు. మరి ప్రతి ఎలక్షన్లో చర్చలకు వచ్చి ఓట్లు వేయించుకుని ప్రభుత్వాలను పొంది మరి ఆ తర్వాత క్రైస్తవులు లెక్క చేయకుండా ఉన్న ప్రభుత్వాలే వచ్చాయి. కనుక ఈసారైనా సరైన నాయకులు దేవుడు ఎన్నుకోవాలని మేము ప్రార్థన చేస్తూ నూతనంగా ఎన్నుకోబడిన ప్రభుత్వ నాయకులందరినీ, పార్టీ నాయకులందరినీ మీరు ఎటువంటి విభేదాలు లేకుండా, తారతమ్యం లేకుండా, మత భేదాలు లేకుండా, మరి వర్గ భేదాలు లేకుండా నూతన ప్రభుత్వం వారు రాకుండా 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే మీరే 15 సంవత్సరాల వరకు పరిపాలన చేయాలని ఆశతో మరి నమ్మకంతో ఈ డిమాండ్స్ ముందు చెబుతున్నామని రాజమండ్రి సిటీ అండ్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ ఎల్డర్ అసోసియేషన్ తరఫున ప్రజలందరూ కోరుతున్నాము. మీకు నచ్చిన నాయకులకు ఓటేయండి, కానీ మన డిమాండ్స్ను ఎవరైతే చేస్తారో మీ నమ్మకంలో వాళ్ళందరికీ ఓటు వేయాలని, అందరూ ఓటు వినియోగించుకోవాలని మరి కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. రాజమండ్రిలో వైసీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని మాదిగ రెల్లి కులాల ఐక్యవేదిక ప్రతినిధులు పిలుపునిచ్చారు. రాజమండ్రిలో మాదిగ రెల్లి కులాల ఐక్యవేదిక ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ నెల 8వ తేదీన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించామని అన్నారు. మంచి స్పందన లభించిందని వివరించారు. ఎంపీ మార్గాని భారత్రం తదితరులు విచ్చేసి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు, నవరత్నాలు అందుతున్నాయని పేర్కొన్నారు. అందువల్ల మళ్లీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వమే రావాలని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాదిగ రెల్లి కులాల ఐక్యవేదిక ప్రతినిధులు వెంట్రపటి సురేష్, ముత్యాల శివ, బల్లంకూరు రాజు తదితరులు పాల్గొన్నారు. ఆయన రాజమండ్రి స్థానికుడు, ఎంపీగా ఉండగానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. మోరంపూడి ఫ్లైఓవరే కానీ, దండి మార్చే కానీ, ఈస్టీడ్ కానీ, కంబల్ చెరువు పార్కులే, కంబల్ చెరువు ఆధునీకరణే కానీ, ఇలాగా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అనేకం చేశారు. అయితే అనునిత్యం కూడా ప్రజల అందుబాటులో ఉండి, మరి ముఖ్యంగా ఎస్సీలో ఉన్న మాకు కూడానే ఏ నాయకుడు కూడా ఇప్పుడుకి వచ్చి అలాంటి హామీలు ఇవ్వలేదు కాదు కదా, మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకోవడానికే, మా పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడని నాయకత్వం ఈ రాజమండ్రిలో జరుగుతుంది. ఆయన అలా కాకుండా వచ్చిన వెంటనే మా వాళ్ళందరినీ చాలా ఆప్యాయతగా తన మనుషుల్లాగా దగ్గర తీసుకొని, మీకు ఎప్పుడు ఏమొచ్చినా సరే నేను ఉన్నాను, మీ పక్షాన్ని నేను ఉంటాను అనేసి తెలియపరిచారు. అయితే మేము ఆయన కొన్ని అడిగాం, అయ్యా మాకు కమ్యూనిటీ హాల్స్ లేవు, కమ్యూనిటీ హాల్స్ కట్టించండి. మా వాళ్ళకి కొన్ని అవసరతలు ఉన్నాయి. ఏంటి అంటే మా వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి స్టడీ సర్కిల్ కానీ, మాకంటూ సొంతంగా ఒక స్టడీ సర్కిల్ భవనాన్ని నిర్మించండి. ఓన్లీ అది మా ఎస్సీలకి సంబంధించి, మాది ఉపకులాలు, రెల్లి ఉపకులాలకు సంబంధించిన వారే అక్కడ ఉండాలి తప్పితే కానీ వాళ్ళ పర్యవేక్షణలోనే ఉండాలి, వేరే వాళ్ళు మట్టుకి మా దగ్గర వెయ్యొద్దు అని చెప్పడం జరిగింది. మా వార్డులో ఉన్న ఇప్పుడు ఒక ఎస్సీ వార్డే కాదు, బీసీ వార్డులో కూడా మేము ఉంటాం. ఆ కమిటీలో కూడా మా కులాలకు ప్రాధాన్యత ఇమ్మనేసి మేము అడిగాం. అలాగే ఇంకా కొన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు భరతరామ్ గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావాలనేసి అందరూ అడుగుతుంటే మేమన్నది ఏంటంటే, ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాల్లో చెయ్యొద్దు కానీ, అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, సంక్షేమ ఫలాలు పొంది ఉన్నారో అందులో మాది ఉపకులాలు ఉన్నారు, రెల్లి ఉపకులాలు కూడా ఉన్నారు. ఈ కృతజ్ఞతను మేము చాటుకోవడానికి భరతరామ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి ఇక్కడ అనేసి, అక్కడ తదుపరి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా చూడాలనేసి, దళితులకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజా ఆదరణ పొందిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మన భరతరామ గారు అని చెప్పుకోవాలి. స్టేట్ జనరల్ సెక్రటరీ మొన్న 8వ తారీఖు జరిగిన మన ఆత్మీయ కలయికలో మాదిగ రెల్లి ఆత్మీయ కలయికలో దానికి మనందరూ పాల్గొనడం జరిగింది మా రెల్లి తరఫున. దాని నిమిత్తం ఏంటంటే మార్గాని భరత్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి, సంక్షేమ ఫలాలు మన పేదరికాలు అందరికీ ఇంటికి వచ్చి అందిస్తున్నారని చెప్పేసి, మనకి
పార్జన భర్త గారికి మద్దతుగా మా రెల్లులు కూడా ఉంటామని చెప్పేసి అలాగే మన 8వ తారీఖు జరిగిన కార్యక్రమంలో మాదిగా వెళ్ళి ఉపకులాల్లో కలిసి చాలా భారీ మీటింగ్ సక్సెస్ చేసాం. అదే కాకుండా రేపు రాబోయే దినాలు రేపు జరుగుతున్న ఎలక్షన్ కూడా మేమంతా మాదిగలందరూ కూడా మా యొక్క భద్రాం గారిని గెలిపించుకొని మా యొక్క అభివృద్ధిని మా యొక్క మార్గం నుంచి రెల్లు నుంచి ఇంకా ఎస్సీ కేటగిరీ నుంచి కూడా బలాలను కొనుక్కోవాలని ఆశిస్తూ మేమంతా కూడా ఇంకా పనిచేస్తూ ఆయన గెలిపించాలనే ఆశతో మేమంతా రెల్లి మాదిగ ఉపకులాలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ 10 నిమిషంలో మేము పనిచేస్తూ ఆయన గెలిపిస్తామని, అలాగే రాజమండ్రిలో అలాగే జగన్ గారిని కూడా గెలిపించాలని, అలాగే రాజమండ్రిలో వెళ్ళి జగన్ గారి కూడా ముఖ్యమంత్రిగా ఉంది. మా ఎస్సీలకి రావాల్సిన నిధులు, మా ఎస్సీలకి రావాల్సిన ఇల్లు కూడా చాలా వరకు వచ్చినాయి. ఇంకా కొంతమందికి రాజమండ్రిలో 40 ఇల్లు 40,000 ఇల్లు ఇచ్చారు. ఆ 40,000 ఇల్లు కూడా భద్రాం గారు మంచి హామీ ఇచ్చారు. మీకు పట్టాలు ఇచ్చి మీ ఇంట్లో నేను పెట్టే వరకు మీ కలుపుకుంటూ ఉంటారన్న ఆ యొక్క కుటుంబంతో మేమంతా పనిచేస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల నిశ్శబ్ద సమయం మే 11 సాయంత్రం 6 గంటల నుంచి. హింసాత్మక ఘటనలను ఉపేక్షించడం జరగదు. అభ్యర్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. పోలింగ్ కేంద్రంలో నియమించే ఏజెంట్లు స్థానికులై ఉండాలి. జిల్లాలో జీరో వైలెన్స్ విధానంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకారం అందించాలి. పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజున ఇచ్చే పత్రికల్లో ప్రకటనలకు అనుమతి తప్పనిసరి. ఎన్నికలకి 48 గంటల ముందు నుంచి జిల్లాలో 144 సెక్షన్ అమలు. జగనన్నే ముద్దు, అబద్ధాల బాబు వద్దు. బాబు జాబు ఒక అబద్ధం. కుర్చీ కోసం చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా ఆడి మోసగిస్తాడు. జగనన్నతోనే సమర్థవంతమైన పాలన. ఎన్నికల ప్రచారంలో రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ భరత్. మీ సేవకై వచ్చాం, ఆశీర్వదించి గెలిపించండి. కూటమికి ఓట్లేయండి, రాష్ట్రాభివృద్ధికి సహకరించండి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఇదే ఆఖరి పోరాటం. ఈ పోరాటంలో న్యాయ నిర్ణేతలు ఓటర్లే. జగన్ ఏలుబడిలో పన్నులు పెంచుడు, ప్రజలపై బాధుడు. అదొక అరాచక పాలన, దోపిడీ, దౌర్జన్యం. ప్రజా సంక్షేమ పాలనే మా కూటమి లక్ష్యం. రోడ్ షోలో ఆదిరెడ్డి, పురంధేశ్వరి. 34, 35, 36, 39, 41 డివిజన్లలో భారీ రోడ్ షో. రోడ్డంతా పూల వర్షం, హారతులతో ఘన స్వాగతం. ఓటు విలువైనది, ఫ్యాన్ గుర్తుకే వేయండి. ఫ్యాన్ విజయం, ప్రజలకు అభయం. మోసాలతో యుద్ధం చేస్తున్నాం. కాతేరు ఎన్నికల ప్రచారంలో మంత్రి వేణు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.